చెప్పేది అన్ని సందర్భాలు కాదు, ఏ సందర్భంలో కూడా పనికిరాదు. నేనైతే ఏ సందర్భంలో కూడా కులం పిచ్చి అనేది పనికిరాదు అనేది చెప్తాను. అసలు కులం అనేది ఆయన తులసిరెడ్డి అన్నట్టు మనము పలాని కులంలో పుడతామని మనకు తెలుసా? తెలియదు కదా. ఇక్కడ క్యారెక్టర్ ఇంపార్టెంట్, క్యారెక్టరైజేషన్ ఇంపార్టెంట్, మన బిహేవియర్, యాటిట్యూడ్, వీటిని బట్టి మన కమిట్మెంట్ ఏంటి, కంటెంట్ ఏంటి, వీటిని బట్టి మనకు విలువనిస్తారు తప్పితే మన కులాన్ని బట్టి మనకు ఎక్కడ విలువనిస్తారు? ఎందుకు ఇస్తారు? అలా ఇచ్చారు అంటే వాళ్ళు అజ్ఞానుల కింద లెక్క. మన కులం వ్యక్తి అని చెప్పేసి చేతగాని డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి మన అబ్బాయికి ఆపరేషన్ చేపిస్తామా? చేపించాం కదా. మనకు అవసరం అయితే బ్లడ్ కావాలి, సమయానికి ఎవరు లేరు, మన కులం కాదని చెప్పేసి మనకు బ్లడ్ కావాల్సి వచ్చినా తీసుకోకుండా ఉంటామా? ఇక్కడ ఏంటంటే అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఆ కులాన్ని వీళ్ళు వాడుకోవడం తప్పితే, ఆ పేరుని వీళ్ళు వాడుకోవడం తప్పితే కులం వల్ల ఏమీ అవ్వదు. ఎవరు వాడుకుంటున్నారండి వెంకటేశ్వర గారు? ఎవరైనా ఎవరు వాడుకుంటున్నారు? వాడుకునేది రాజకీయ నాయకులు కాదా? ఇప్పటి వరకు వాడుకున్న వాళ్ళందరినీ అన్ని సెక్టార్స్ లో, నేను చెప్పేది రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, బంధుత్వం పేరు కావచ్చు, ఏ సెక్టార్ లోనైనా కులం పేరు పెట్టి వాడుకునే వాళ్ళు ఆ కులాన్ని వాళ్ళు వాడుకోవడం తప్పితే వీళ్ళు కులానికి ఉపయోగపడేది ఏముండదు. రామ్నాథ్ గారు, మీరు ఒక మాట చెప్తే వినాలనిపిస్తుంది. ఏంటంటే రాజకీయ నాయకులే దీన్ని ఇంతగా ఎక్స్పోజ్ చేశారు. కులంకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా సామాజిక వర్గాలకు సంబంధించి తీసుకొచ్చి రెచ్చగొట్టడం కావచ్చు, వారి స్వార్థాల కోసం ఇవన్నీ చేస్తున్నది. ఇది వాస్తవం కాదా? ఖచ్చితంగా ఇందాక అక్కడ ఉన్నటువంటి పెద్దలు మాట్లాడినది చూస్తే, సరే మనం ఏ కులంలో పుడతాము, మనం ఏ కులానికి చెందాము అనేది మన చేతులలో లేనటువంటి అంశం. అది డెస్టినీ, ఇట్ ఇస్ పార్ట్స్ ఆఫ్ మన పుట్టుకను బట్టి ఆధారపడి ఉంటుంది. అది మన చేతిలో లేని విషయం. కానీ సామాజికంగా వాళ్ళు మాట్లాడింది రైట్. అంటే మనం ఏ డాక్టర్ దగ్గరికి పోతాము, మనకు రక్తం అవసరమైనప్పుడు ఎవరిది తీసుకుంటాము, ఇవన్నీ సామాజిక కోణంలో మనం కాసేపు పక్కన పెడితే, ఈరోజు రాజకీయ పరంగా కానీ, రాజకీయ కోణంలో ఆలోచించిన, సాంకేతికంగా ఆలోచించిన ఏ రాజకీయ పార్టీ కూడా కులాల ఈక్వేషన్ ఆధారంగా సోషల్ ఇంజనీరింగ్ అనండి, లేక సామాజిక సమీకరణాల్లో భాగంగా ఏ ప్రాంతంలో అయితే ఏ కులాల్లో ఎవరు ఉంటున్నారో వాళ్ళకి సీట్లు కేటాయించడము, స్థానచలనాలు చేయడము. ఇంకొక విషయం చెప్పాలంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈరోజు మినిస్ట్రీలో కూడా దాదాపు ఉన్నటువంటి 80-85 మంది మంత్రులలో చాలామంది వరకు ఎక్కువ శాతం వాళ్ళు బీసీలకు సోషల్ ఇంజనీరింగ్ ప్రకారం మంత్రి పదవులు, సహాయ మంత్రి పదవులు ఇవ్వడం చూస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో ఉన్న అధికారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఖచ్చితంగా సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా మహిళలకు ఇంపార్టెంట్, కులాల వారీగా ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీలు, కార్పొరేషన్ పదవులు ఇస్తున్నాం. అంటే కులాలు లేకుండా ఎవరు కూడా రాజకీయం చేయడం లేదు. అంటే బయటికి మనం మాట్లాడచ్చు, అంటే నాకు కులాభిమానం లేదని కానీ, లేదా కుల పిచ్చి అనేటువంటివి ఇవి సమాజానికి చాలా ప్రమాదం. మనం ఒక కమ్యూనిటీలో పుట్టినప్పుడు ఆ కమ్యూనిటీ పైన గౌరవము, రెస్పెక్టు ఉండొచ్చు. ఇది చాలా సహజం, మనకు తెలియకుండానే కొంతవరకు ఆ ప్రభావం ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది కులపిచ్చిగా మారుతుందో అది సమాజానికి కూడా చాలా ప్రమాదం. నేను చాలా పెద్దల గతంలో నేను కొందరి సమావేశాలు చూశాను. అంటే కేఈ కృష్ణమూర్తి లాంటి వాళ్ళు కానీ, చాలా సీనియర్ నాయకులు వాళ్ళు పదవులలో ఉన్నప్పుడు వాళ్ళ కుల సంఘం సంబంధించిన మీటింగ్లకు వెళ్తే అలాంటి వాళ్ళు కొన్ని మంచి మాటలు మాట్లాడడం ఇప్పటికీ నా మైండ్లో ఉన్నాయి. సరే, ఈరోజు మన కులవాన్ని నేను గెలిచానని చెప్పి మీరు నన్ను పిలుస్తున్నారు, నన్ను సన్మానిస్తున్నారు, అది కొంతవరకు బాగానే ఉంది. అంటే మన సమాజంలో నుంచి నేను వచ్చానని అంతవరకు రైటే. కానీ నేను కేవలం మన ఒక కులం ఓట్లేస్తే నేను ఇక్కడ ప్రతినిధిగా లేను, నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికవ్వాలంటే అన్ని కులాల మద్దతు పొంది ఉండాలా, ఈ ఓటర్లలో అన్ని కులాల వాళ్ళు ఉంటారని కె కృష్ణమూర్తి గారు ఒక సందర్భంలో మాట్లాడడం నాకు బాగా గుర్తుంది. ఆ రోజు నేను చాలా యువకుడిగా ఉన్నప్పుడు 99 ఆ ప్రాంతంలో ఇంటర్మీడియట్ చదివేవాడిగా, కర్నూలు జిల్లా విద్యార్థిగా నాకు ఇలాంటి అంశాలు బాగా గుర్తున్నాయి. అందుకే నేను ఏమంటానంటే, కులం అనేటువంటిది సామాజిక కోణంలో ఒక రకంగా చూడాలా, పొలిటికల్గా అండ్ టెక్నికల్గా ఈరోజు సీట్ల కేటాయింపు కానీ, ఈక్వేషన్స్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓట్ల పాయింట్ ఆఫ్ వ్యూలో కులం అనేది చాలా కీలకం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఇన్ఛార్జీల జాబితా కూడా మనం ఆలోచిస్తే, ఏ ప్రాంతంలో అయితే కాపులు ఉంటున్నారో అక్కడ వాళ్ళకి కేటాయించడం చూస్తున్నాం. ఒకవేళ స్థానచలనం జరిగినా కూడా అక్కడ కూడా తిరిగి మళ్ళీ కాపునే పెట్టడం జరుగుతుంది. సో అంటే కులాలు లేకుండా, ఈక్వేషన్స్ లేకుండా రాజకీయం జరగదు, ఎన్నిక జరగదు అనేది ఖచ్చితంగా వాస్తవం. దీనికి దూరంగా ఎవరు అయితే ఎన్నిక చేయరు అనేది నా అభిప్రాయం. రామ్నాథ్ గారు, రామ్ కుమార్ గారు జాయిన్ అయ్యారు, బీజేపీ అధికార ప్రతినిధి. రామ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రామ్ కుమార్, ఏదైతే మళ్ళీ కాపు సామాజిక వర్గం కావచ్చు, కులంలో కావచ్చు, ఇవన్నీ లేకుండా రాజకీయాలు చేయలేరా అనేది ఒక ప్రశ్న. నమస్తే అండి, ఎక్కడ ఉన్న అందరికి కూడా. ఈవేళ రాజకీయాల్లో కులం అనేది ఫస్ట్ కొలమానంగా తీసుకుంటున్నారండి. అది వెరీ అన్ఫార్చునేట్.
కానీ ఒకే కులం మొత్తం అన్ని చోట్ల ప్రభావితం చేస్తుందా, లేకపోతే ఆ కులం అనేది ప్రభావితంగా చేసి ఒక రాజకీయ పార్టీని పూర్తిగా నడిపిస్తుందా అనేది మాత్రం నిజం కాదండి. ఒక అసెంబ్లీలో, ఒక పార్లమెంట్ లో ఎప్పుడైనా మీరు అన్నట్టు ఒక కులమే ప్రభావితం చేస్తుందని అనుకుందాం. ఒక పార్లమెంట్ లోనో ఒక అసెంబ్లీలోనో 3 క్యాండిడేట్లు అదే కులానికి వేస్తే ఓట్లు అందరూ ఎవరికి వేసినట్టు? వాళ్ళ కులం వాళ్ళు ఈ కులానికి వేస్తే మిగతా వాళ్ళందరూ ఎవరికి వేసినట్టు? ఈ ఈక్వేషన్ ఎప్పుడైనా ఎవరికైనా అసలు ఆన్సర్ దొరుకుద్ది అంటే దొరకదు. కాబట్టి అక్కడ ఏంటంటే క్యాండిడేట్ అతని క్యారెక్టర్, క్యాలిబర్ ఎలా ఉందో చూసి దాని ప్రకారం ఓటర్లు ఓటింగ్ వేస్తారు. అది నెంబర్ 1. నెంబర్ 2, పార్టీ మీద ఉన్న అభిప్రాయం కూడా నడిపిస్తూ ఉంటది. ఆ పార్టీకి పైన ఉన్న నాయకుడు ఈ పార్టీని ఏ విధంగా నడిపిస్తాడు, ఆ నాయకుడు వస్తే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నడిపిస్తాడు, లేకపోతే జాతీయ స్థాయిలో చూసుకుంటే అతను మన దేశానికి ఏం చేస్తాడు అనే దాని మీద ఉంటుంది తప్పితే పూర్తిగా కులం మీద అయితే ఉండదు. మీరు కొంత శాతం ఉండొచ్చు, కానీ మా దాంట్లో ఇది లేదు అది లేదు అనేది మాత్రం ఉంటే మాత్రం అది ఉండదని ఖచ్చితంగా నమ్ముతున్నాడు. ఈ రోజు క్యాష్ కన్నా కూడా క్యాష్ పార్ట్ ఎక్కువ ప్లే చేస్తుంది. ఎవరు ఎంత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టగలరు, ఆ ఓటర్లు